మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిల్లలు జాయిన్ అవ్వలేరు, చదవలేరు. ఆ స్కూల్ ఏంటి? స్కూల్ అంటే సినిమా టికెట్ టెంపుల్ బస్సు కానీ బస్సు. ఎద్దుల బండి. హలో ఆల్, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. ఈరోజు మనం కొన్ని ఫన్నీ క్వశ్చన్స్తో మీ ముందుకు వచ్చాను. అయితే ఈ ఫన్నీ క్వశ్చన్స్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ చేశారు, ఎలా మనల్ని ఎంటర్టైన్ చేశారో చూద్దాం రండి. యంత్రం కానీ యంత్రం. ఆలోచించండి, బాగా ఆలోచించండి. తెలుసు, మీకు బాగా తెలుసు. వస్తుంది. యంత్రం అంటే వస్తుంది రావాలి. తెలీదా? తెలీదు. సాయంత్రం. పిల్లలు జాయిన్ అవ్వలేరు, చదవలేరు. ఆ స్కూల్ ఏంటి? స్కూల్ అంటే సినిమా టికెట్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. సినిమా టికెట్ లేకుంటే కరెక్ట్గా పిల్లలు జాయిన్ అవ్వలేరు, చదవలేరు. ఆ స్కూల్ ఏంటి? జాయిన్ అవ్వరు, చదవలేరు. ఆ స్కూలు రాదనే చెప్పు. ఆలోచించు. ఏమేమి స్కూళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ స్కూళ్ళు ఉన్నాయి అన్నీ ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు రాజు. చదువు స్కూల్కి పిల్లలు పోలేరు ఆ స్కూల్కి. పిల్లలు అక్కడ చదవలేరు, జాయిన్ అవ్వలేరు. ఇది చెప్పాలను ఖచ్చితంగా. టెంపుల్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కాదు. టెంపుల్ స్కూల్ ఎలా అయింది? టెంపుల్ కాదు, సినిమా. అవునా, నిజమా? సినిమా స్కూలా? చదవరు, జాయిన్ పిల్లలు అక్కడ చదవరు, ఓకే, జాయిన్ అవ్వలేరు, ఆ స్కూల్కి వెళ్ళలేరు. అది తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నీకు తెలుసు కానీ నువ్వు చెప్పట్లేదు. సరే, క్లూ ఇస్తా, చెప్తావా? నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఉంది. ఇప్పుడు చెప్పింది. చదవరు, డ్రైవింగ్ స్కూల్. నెక్స్ట్ ఇంకొకటి అడుగుతా. ఇది చాలా సింపుల్ క్వశ్చన్స్. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను 10th దాకా చదువుకున్నావు కదా. అయితే బస్సు కానీ బస్సు. ఎద్దుల బండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎద్దుల బండి. బస్సు ఎద్దుల బండి అలా ఎందుకు? బస్సు అంటే పెద్ద సమస్య వచ్చి పడిందే. సిలబస్ లో బస్సు ఉంటది కదా. బస్సు కానీ. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. చాలా సింపుల్ క్వశ్చన్, ఓకేనా? ఓకే. ఒక 2 మామిడికాయలు ఉన్నాయి. 2 మామిడికాయల్ని ముగ్గురికి సమానంగా పంచాలి. ముగ్గురికి పెద్ద సమస్య వచ్చి పడిందే. తల ఒకరికి హాఫ్. ఒక మామిడికాయ 2 మామిడికాయలు తీసుకొని హాఫ్ కోసుకోవాలి. ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి? హాఫ్ మామిడికాయ టెంక్ ఉంటది, ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. ఎలా అర్థం అవుతుంది? మనం కోసుకోవాలన్నా మీడియం గా, కరెక్ట్ సైడ్ లో కోసుకోవాలి. కరెక్ట్ అంటే కొలతేస్తా లేదన్నా, కరెక్ట్. లేకుంటే ఒకరికి ఒక మామిడికాయ ఇచ్చేది, ఇంకోటికి నేను సపోజ్ నువ్వే అనుకోనా, ముగ్గురు పర్సన్స్, ఒకరికి ఫుల్ మామిడికాయలు ఉన్నాయి. ఎలా పంచుతావు? ఒకరికి ఫుల్ ఇచ్చేస్తాను. ఒకటికి ఫుల్ ఇద్దరికి సమానంగా ఎట్లా అవుతుంది? ఇంకొనికి హాఫ్ ఇస్తాను, నేను హాఫ్ తీసుకుంటాను. ఏక్ తేరా, ఏక్ మేరా, దో తేరా, దో మేరా. నువ్వు హాఫ్ తీసుకుంటావు. ముగ్గురులో నువ్వు ఒకటి పర్సన్. డాడీ ఏం చెప్పావురా? బాగా ఆలోచిస్తాను. కాదు, ఆలోచించు. రాదనే చెప్పు. తెలీదన్నా. జ్యూస్ చేసి 3 కాయల్ని రసం పిండి 3 గ్లాసుల్లో సమానంగా చేసి ఇస్తాం. జ్యూస్ చేసే? అవును, కాయలు పిండితే జ్యూస్ అయిపోతుంది. నీకు ప్రాబ్లం లేకుండా వస్తుంది కదా, ముగ్గురికి సమానంగా వస్తుంది.
అవునా కదా? సబ్స్క్రైబ్ టు బెంగళూరు సుబై టీవీ. సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు. సబ్స్క్రైబ్ టు బెంగళూరు సుబై టీవీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ టు సుబై టీవీ ఈజ్ లైక్ ఈజ్ సపోర్ట్ ఈజ్ Kaya, food is mending, it's too hot. షేర్ కామెంట్ బెల్ బటన్ తప్పకుండా సపోర్ట్ చేయండి సుబై టీవీకి. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్లో మడత పెట్టేస్తున్నాడు ఎవరండి ఇతను? సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ బెంగళూరు ఈజ్ యూట్యూబ్ ఛానల్. తప్పకుండా బెల్ బటన్ నొక్కండి, అట్లే షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ పెట్టండి ఈ వీడియోని.